అదిగో ఆ రావణుడు లంకలోన గూలిండు రామబాణమే దాకి రణరంగము నొరిగిండు రామబాణమే దాకి రణరంగము నొరిగిండు నన్ను మించినోడు లేడనుకున్నా రావణుడు అయోధ్య రాముని చేతిలో హతమైపోయిండు అయోధ్య రాముని చేతిలో హతమైపోయిండు లంకేశ్వర రాధా స్వామి నానాదుడ రావణుడా నన్నిడిచి వెళ్ళావా నన్నుంటరి చేసి నువ్వు చెల్లిపోయావా నానాదుడ రావణుడా నన్నిడిచి వెళ్ళావా నన్నుంటరి చేసి నువ్వు చెల్లిపోయావా లోకమాత సీతను తెచ్చి పాపమెంతో చేసినవయ్యా దేవుడైన రాముణ్ణి దశ బాధలు పెట్టినవయ్యా వద్దు నాద ఈ పాపమ్మ నాకద్దన్నాయిన పోతివయ్యా నానాదుడ రావణుడా నన్నిడిసి వెళ్ళావా నన్నుంటరి చేసి నువ్వు చెల్లిపోయావా రాజులకే రాజు అయినా రాలిపోయిన వాలంకలు రాముని కోపానికి గురి అయి కూలిపోయిన వాయిలలో సీతమ్మను ఆ రామునికి అప్పచెప్పమాని ఎంత ముత్తుకున్న వినపోదివయా నీ పాపం పండెన నాదా హనుమంతుడు లంకను గాల్చినప్పుడే అనుకున్నా ఏదో అపశకునం కీడు రాబోతున్నదని నానాదుడ రావణుడా నన్నిడిచి వెళ్ళావా నన్నుంటరి చేసి నువ్వు చెల్లిపోయావా గరుడా గంధర్వులు నాగులు దేవతలతో చావు లేకుండా 10,000 ఏండ్ల తపసు చేసి బ్రహ్మవరము పొందినవు శివుడేలే కైలాసాన్ని కుదిపేసిన వయ్యానాదా కుబేరుణ్ణి దేవేంద్రుణ్ణి గజ గజ వణికించినవయ్యా ఏ పాపం చుట్టుకుందో నాదా రావణుడా నరుడైన రాముని చేతిలో హతమైపోయావా నానాదుడ రావణుడా నన్నిడిచి వెళ్ళావా నన్నుంటరి చేసి నువ్వు చెల్లిపోయావా
ఇంత అందమైన భార్యను పెట్టుకొని రావణాసురుడు సీతమ్మను చెరపట్టాడు. అవును సుగ్రీవ, పరాయి స్త్రీని కోరుకున్నందువల్ల రావణుడు తన చావు తనే సృష్టించుకున్నాడు. నా అన్న వాళ్ళందర్నీ పోగొట్టుకొని దిక్కులేని చావు చచ్చాడు. ఆడదాన్ని ఉసురు ఊరికే పోదంటారు. ఈ చావు సమస్త మానవ జాతికి కనువిప్పు కలిగేలా చేస్తుంది. రావణ, నా నాథుడా, నా ప్రాణనాథుడా, నా రావణుడా, నీలరాలిపోయినావా, కుప్పకూలిపోయినావా? నువ్వు లేని ఈ లంకారాజ్యం చూడయ్యా, వల్లకాడులా మారిపోయింది. సీతమ్మ తల్లికి జయము జయము, రామయ్య తండ్రికి జయము జయము, సీతమ్మ తల్లికి జయము జయము, రామయ్య తండ్రికి జయము జయము, సీతమ్మ తల్లికి జయము జయము, రామయ్య తండ్రికి జయము జయము. స్వామి, జానకి, నీకు నేను స్వామిని కాను. బందీగా ఉన్న నిన్ను విడిపించాను. నీ మనసుకు నచ్చిన చోటికి వెళ్ళు. స్వామి, నా తల్లికి ఎంతటి శిక్షను విధించావయ్యా? ఇదేం విధి వైపరీత్యమయ్యా? ఎవరి కోసం ఆనాడు వారధి కట్టావు? ఎవరి కోసం లంకను జయించావు? ఎవరి కోసం యుద్ధం చేశావు? ఇదేం న్యాయం రామా? ఆమె కోసం కాదు, లోకధర్మం కోసం. భార్యను చెర విడిపించడం పురుష ధర్మం. రాణిని అవమానించిన వాడిని వధించడం రాజధర్మం. కాని పగవాని చెరలో 10 మాసములున్న స్త్రీ నాకు పత్ని కాదు. అయోధ్యకు పట్టపు రాణి కాదు. స్వామి, మీ బాణాల కన్నా కఠినమైన మాటలతో నన్నెందుకు ఇంతగా బాధిస్తున్నారు? ఆనాడు హనుమతో సందేశం పంపితే అక్కడే నేను నా ప్రాణం వదిలేదాన్ని కదా. నన్నొక అల్పురాలుగా ఎందుకు శంకించి అనుమానిస్తున్నారు? నా మనసు మీకు తెలుసు, నాకు తెలుసు, ఆ సర్వేశ్వరునికి తెలుసు. లోకానికి తెలియదు. హనుమా, నాకు మరణం తప్ప వేరే మార్గమే లేదు. వెళ్ళి చితిని పేర్చు. అమ్మా, నేను అగ్నికి ఆహుతవుతాను. అమ్మా, నీ కోసం ఆనాడు లంకకు నిప్పంటించిన నేను ఈ రోజు నీ చావుకి చితిని పేర్చడమా? అసంభవమమ్మా, అసంభవం, అసంభవం. లక్ష్మణ, ఆ రోజు నువ్వు గీసిన గీత దాటి వచ్చినందుకు నాకిలా కావాల్సిందే. నువ్వైనా నా మాట కాదనకుండా నాకు చితిని ఏర్పాటు చేయి. ఏమిటి నా రాత
ఇట్లా చేయవలసి వచ్చేను నీపైన నాకెన్నడు సంశయమే లేదు ఓ సీత విధి ధర్మము కోసము ఇట్లా మారింది మన రాత ఏమిటి నా రాత నాకు ఎందుకు ఈ కోత నా రాముడే నాకు పెట్టెన అగ్ని పరీక్ష అయ్యయ్యో వదినమ్మ లోకమాత సీతమ్మ నీకే అరిగోసలా అయ్యో అగ్ని పరీక్షలా అయ్యో నా చేతితోనే చితి పెంచే గట్టు కాలమొచ్చేనా నన్ను మన్నించమ్మా మా వదినమ్మ సీతమ్మ తండ్రి అగ్నిదేవ నన్ను మన్నించి నన్ను నీలో లీనం చేసుకో సీతమ్మ తల్లికి జై 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 సీతమ్మ తల్లికి జయము 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 ఆ రామయ్య చిండే మా రామయ్య చిండే ఈ అయోధ్య నేలేరా రాజు వచ్చిండే రామయ్య చిండే మా రామయ్య చిండే ఈ అయోధ్య నేలేరా రాజు వచ్చిండే సీతారాముల రాకతోనే మా ఊరూరు పల్లె పల్లె కలవచ్చిందే సీతారాముల రాకతోనే మా ఊరూరు పల్లె పల్లె కలవచ్చిందే పగడాల రామునికి పట్టాభిషేకము రామయ్య లోకమంతా రామయ్య చిండే మా రామయ్య చిండే ఈ కోసల రాజ్యము నేలే దేవుడ చిండే మా సీతారాముల రాకతోనే మా ఊరూరు పల్లె పల్లె కలవచ్చిందే రామరాజమొచ్చెనంట రంది మనకు లేదంట రామరాజ్యం వచ్చెనంట రంది మనకు లేదంట దేవుడే మన అండగా ఉండగా భయమేలనంట దేవుడే మన అండగా ఉండగా భయమేలనంట సీతారాముల దీవెన మనపై ఉన్నంతసేపు ప్రతిరోజు పండుగంట సిరులు కురియ మన ఇంట రామ రామ శ్రీరామ అయోధ్యమా రఘురామ జయ జయలయ్య జయ రామ పాలింపరా పరంధామ రామ రామ శ్రీరామ అయోధ్యమా రఘురామ జయ జయలయ్య జయ రామ పాలింపరా పరంధామ రామయ్య చిండే మా రామయ్య చిండే ఈ అయోధ్య నేలేరా రాజు వచ్చిండే మా సీతారాముల రాకతోనే మా ఊరూరు పల్లె పల్లె కలవచ్చిందే పావన గుణధామునికి పట్టాభిషేకమంటే పావన గుణధామునికి పట్టాభిషేకమంటే దేవాది దేవతలే మురిసిపోతున్నరమ్మా దేవాది దేవతలే మురిసిపోతున్నరమ్మ కొండలు కోనలు ఆడే కోయిలమ్మ పాట పాడే నాగుల వంకలు
రాముడే రతనాల దేవుడే సీతమ్మంటే సీతమ్మే తిరులలికే మాయమ్మే రామయ్య చిండే మా రామయ్య చిండే ఈ అయోధ్య నేలేరా రాజు వచ్చిండే సీతారాముల రాకతోనే మా ఊరూరు పల్లె పల్లె కలవచ్చిందే సీతారాముల రాకతోనే మా ఊరూరు పల్లె పల్లె కలవచ్చిందే సీతారాముల రాకతోనే మా ఊరూరు పల్లె పల్లె కలవచ్చిందే మా ఊరూరు పల్లె పల్లె కలవచ్చిందే మా ఊరూరు పల్లె పల్లె కలవచ్చిందే 14 ఏళ్ల వనవాసానంతరం అయోధ్యకు వచ్చిన శ్రీ సీతారామచంద్రులను చూసిన జనులు సంతోషంతో అంగరంగ వైభవంగా అయోధ్యపురాన్ని అలంకరించి శ్రీ సీతారాముల పట్టాభిషేకాన్ని ఘనంగా జరిపించారు. వానర వీరులతో పాటు విజయానికి కారకులైన యుద్ధవీరులందర్నీ పిలిచి అమూల్యమైన ఆభరణాలతో సత్కరించారు శ్రీ సీతారామచంద్రులు. ధన్యుని తల్లి. జై శ్రీరామ్. ధన్యుని తల్లి. జై శ్రీరామ్. స్వామి అందరికీ కానుకలిచ్చారు, మరి నా బిడ్డ హనుమయ్యకు కానుకివ్వలేదే? హనుమకు మనమేమిచ్చి రుణం తీర్చుకోగలం? కాదు స్వామి, నా బిడ్డ హనుమయ్యకు నా చేతులతో కానుక ఇవ్వాలనుకుంటున్నాను. సరే, నీ ఇష్టం. హనుమా, ఏం కావాలో కోరుకో నాయనా. అమ్మా, నాకు తండ్రి రామయ్యే కావాలి. అది సాధ్యమా హనుమా? తల్లి, రామయ్యే నా ప్రాణం. అంతకు మించి నాకింకేం కావాలమ్మా? నీకు నా ప్రాణంతో సమానమైన కానుక ఇస్తున్నాను. నా ప్రాణనాథుడు నాకు ఇచ్చిన ముత్యాల హారం కానుకగా ఇస్తున్నాను. జై శ్రీరామ్. ఏమిటి ఈ చేష్టలు? హనుమా, ఏమిటా పిచ్చి చేష్టలు? సీతమ్మ తల్లి కానుకగా ఇచ్చిన ఆహారం విలువ నీకేం తెలుసు? ఇందరి ముందు ఆహారమా నీకు చేష్టలు? నా రాముడు లేని ఈ ముత్యాల హారం నాకెందుకు? ముత్యాల హారంలో రాముడు లేడని హారాన్ని తెంచేశావు. మరి నీ దేహంలో ఉన్నాడా రాముడు? రాముడు లేని నీ దేహం ఉదయనా? కోతి బుద్ధులు ఎక్కడికి పోతాయిలండి? నా దేహంలోనా? రామయ్య తండ్రి, నా రాముడు లేని ముత్యాల హారం నాకెందుకయ్యా మోరాదులారా? నా రాముడు లేని ముత్యాల హారం నాకెందుకయ్యా మోరాదులారా? నా రామనామం వినబడని హారం నాకు వద్దయ్యా ఓ పెద్దలారా? నా రామనామం వినబడని హారం నాకు వద్దయ్యా ఓ పెద్దలారా? ఎంత గొప్పోడమ్మ నా రామచంద్రుడు, భక్తులంటే తనకు పంచ ప్రాణాలమ్మ. శబరమ్మ ఎంగిలి చేసిచ్చిన పండు ఎట్లా విన్నాడో అది చూడలేదా? రాతికి నా తండ్రి పాద మీద
కొరికి చూడంగా నా రామనామ మాధుర్యమే లేదు నాకెందుకయ్యా ఏ ముత్యమందన్న నా రామనామం వినబడకపోద్దాని చెవినందు వెడితే రఘురాముని నామమే ముత్యమందైన వినబడకబాయే అది ఎందుకయ్యా రాముడు లేని ముత్యాల హారం నాకెందుకయ్యా ఓ రాజులారా రాముడు లేని ముత్యాల హారం నాకెందుకయ్యా ఓ రాజులారా ఉన్నాడు ఉన్నాడు నా రామచంద్రుడు నా గుండెలోనే ఉన్నాడయ్యా నాలోన నా రామచంద్రుడు లేకపోతే ఈ విశ్వమే విడిచిపోతానయ్యా జై శ్రీరామ్. శ్రీరామచంద్రుడు అదిగో సాక్షాత్తు శ్రీరామచంద్రుడు అదిగో అయ్యా ధన్యోహం అయ్యా ధన్యోహం స్వామి సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువుల్ని ఏమిటి శ్రీరామచంద్రుడా తన ఎదలో దాచుకున్నాడు అను అయ్యా ఇది నిజమేనా అనుమా ఎంతటి పుణ్యం చేసుకున్నావయ్యా ఎంతటి పుణ్యం చేసుకున్నావయ్యా నువ్వు అదిగో అదిగో శ్రీరామచంద్రుడు ఆహా. ఆహా. క్షమించు తండ్రి స్వామి హనుమయ్య సకల చరాచర సృష్టిని నడిపేటి సత్యమైన నా శ్రీరామచంద్రుడు ఇదిగోనయ్యా నా ఎదలో నా కొలువుదిరిండు సీతమ్మ తల్లితో నా గుండెలోనే గాదయ్యా నా రోమ రోమమంత రాముని నామాలే రామ రామ అంటూ నా రోమ రోమం గానం చేస్తుంది వినరండయ్యా నా రాముడు లేని ముత్యాల హారం నాకెందుకయ్యా ఓ రాజులారా నా రాముడు లేని ముత్యాల హారం నాకెందుకయ్యా ఓ రాజులారా సీతమ్మ జాడకు లంకకు పోతుంటే శక్తినిచ్చిన వాడు నా రామచంద్రుడే సీతమ్మ జాడలు తీసుకొచ్చినంటే నా రాముడిచ్చిన దీవెనలు గాదా మనులు మాణిక్యాలు నాకొద్దు తండ్రి నా పైన నీ ప్రేమ ఉంటే చాలయ్యా నీ సేవలోనే జీవితనయ్యా నీ దాసదాసునిగా ఉండిపోతానయ్యా జగదభిరామ జానకి రామ పావన నామ పట్టాభిరామ జగదభిరామ జానకి రామ పవన నామ పట్టాభిరామ నా రాముడు లేని ముత్యాల హారం నాకెందుకయ్యా ఓ రాజులారా నా రామనామం వినబడని హారం నాకు వద్దయ్యా ఓ పెద్దలారా నా రామనామం వినబడని హారం నాకు వద్దయ్యా ఓ పెద్దలారా నా రామచంద్రుడే నా ప్రాణమయ్యా నా రామచంద్రుడే నా ప్రాణమయ్యా హనుమా తల్లి సుందరమైన తిలకం బొట్టు నుదుటన నీకు ఉండంగా సింధూరం పాపెట్లోన ఎందుకు పెట్టుకున్నావమ్మ సీతమ్మ నా తల్లి సీతమ్మ చెప్పమ్మా మాయమ్మ సీతమ్మ పాపెటబెట్టిన సింధూరంలో నా రాముడు కనిపిస్తుండు ఏదో ఉంటుందమ్మా సింధూరంలోని మహిమ అడిగానని ఏమనుకోక అమ్మా సీతమ్మ తల్లి
ఆ చందన తిలకం విషయం నాకు చెప్పవమ్మ తల్లి సీతమ్మ, నా తల్లి సీతమ్మ. చెప్పమ్మా ఈ బిడ్డకు చెప్పమ్మా. హనుమయ్య చెబుతాను విను నాయనా. నా రాముడు 10 కాలాలు చల్లంగా ఉండాలని, ఆయుష్షు పెరగాలని నీ సింధూరం ధరించిననయ్యా. నా ప్రాణనాథుడు నా రామచంద్రునికి నా పయ్యను రోగం ప్రేమెప్పుడు ఉండాలని దిద్దానయ్య. నా బిడ్డ ఓ హనుమయ్య సింధూరం మహిమైదేనయ్యా. హనుమకి ఏమైంది? అయ్యయ్యో హనుమయ్య ఏమాయను బిడ్డ నీకు, తలతో కానకుండా సింధూరాన్ని పూసుకున్నావు. నలుగురు చూసినరంటే నవ్వుతారు హనుమ, ఎందుకు చేసినవయ్యా ఇంత పని హనుమయ్య చెప్పయ్యా. నా బిడ్డ హనుమయ్య విన్న వింతయ్యా, నా భక్త హనుమయ్య చెప్పయ్యా. నా బిడ్డ హనుమయ్య విన్న వింతయ్యా, ఏదో ఉందయ్యా. నా ప్రాణం గానం నీవయ్యా, నా రామయ్య తండ్రి నిన్ను వీడి నిమిషముండనయ్యా. రామా నా ప్రాణం గానం నీవయ్యా, నా రామయ్య తండ్రి నిన్ను వీడి నిమిషముండనయ్యా. రామా నాలో జీవం ఉన్నంత వరకు నీ నామాన్నే మరువను తండ్రి, పొందిలో పానం ఉన్నంత వరకు నీ సేవలను వీడను తండ్రి. నా ప్రాణం గానం నీవయ్యా, నా రామయ్య తండ్రి నిన్ను వీడి నిమిషముండనయ్యా. రామా నా ప్రాణం గానం నీవయ్యా, నా రామయ్య తండ్రి నిన్ను వీడి నిమిషముండనయ్యా. రామా సీతమ్మ పాపెట్లోన అంత చిన్నగా సింధూరాన్ని పెట్టుకుంటేనే నీకు శుభమట, పెట్టుకుంటేనే నీకు శుభమట. అది తెలుసుకుని నా రామునికి మరింత ఆయువే పెరుగాలని ఒంటి నిండా పూసుకున్ననయ్యా. ఒంటి నిండా పూసుకున్ననయ్యా. జగదభిరామా జగదభిరామ జానకి రామ నీ కొరకే జీవిస్తున్నానయ్యా. నా ప్రాణం గానం నీవయ్యా, నా రామయ్య తండ్రి నిన్ను వీడి నిమిషముండనయ్యా. రామా హనుమ
జగతిలోన ధర్మం నిలపంగా సకల జీవులను కాపాడంగా అవతరించినవు భూమిపై తండ్రి అవతరించినవు భూమిపై తండ్రి నేను పుట్టింది నీ సేవకని అమ్మ అంజని చెప్పిందయ్యా ఎంతటి అదృష్టం నాదయ్యా ఎంతటి అదృష్టం నాదయ్యా రామా నా రామచంద్ర శ్రీరామచంద్ర చాలయ్యా ఈ జన్మకి చాలు నా ప్రాణం గానం నీవయ్యా నా రామయ్య తండ్రి నిన్ను వీడి నిమిషముండనయ్యా రామా నాలో జీవం ఉన్నంత వరకు నీ నామాన్నే మరువను తండ్రి పొందిలో పానం ఉన్నంత వరకు నీ సేవలను వీడను తండ్రి నా ప్రాణం గానం నీవయ్యా నా రామయ్య తండ్రి నిన్ను వీడి నిమిషముండనయ్యా రామా నా ప్రాణం గానం నీవయ్యా నా రామయ్య తండ్రి నిన్ను వీడి నిమిషముండనయ్యా రామా హనుమ, నీకు జరిగే పూజలన్నీ ఈ చందనపు సింధూరంతోనే జరుగుతాయి. నీకు జరిగే ప్రతి పూజ నాకే చెందుతుంది. భూతప్రేత పిశాచాల నుండి నీ భక్తుల్ని కాపాడుతూ చిరంజీవిగా వర్ధిల్లు నాయనా. స్వామి, సుందరాకాండను, యుద్ధకాండను, అయోధ్యలో అంజన్న లీలలను చాలా చక్కగా పాడి వినిపించారు. ఇవి విన్నవారికి, చూసిన వారికి శ్రీ ఆంజనేయ స్వామి సకల సౌభాగ్యాలను కలిగించాలని ప్రార్థిస్తున్నాం.